మనకి మహిమ కలుగును గాక. మన ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ నా వందనాలు. దేవుడు గతించిన రాత్రికాల సమయం నుంచి ఉదయకాలం వరకు తన యొక్క కృపలో మనందరిని ఎంతగానో కాచి కాపాడి మరొక నూతన దినం చూడగల కృపనిచ్చినందుకు ఆయనకి ఎంతగానో స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త ఘనమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, గడిచిన దినమంతా నీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుని ఈ జూన్ నెల 10వ తారీఖున మీరు మమ్మల్ని ప్రవేశపెట్టి ఉన్నారు. అందుని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, నీకు వందనాలు. నీ కృప నిరంతరం మాపై ఉంచినందుకు మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. ప్రభా, అయ్యా సజీవులు ఉన్న దేశంలో నీ సన్నిధానంలో కాలం పడికే బిడలుగా మేము ఉండడానికి కృప చూపించండి. సమయాన్ని సద్వినియోగం చేసుకునేవారిగా, సమయాన్ని పోనిచ్చేవారిగా కాకుండా తండ్రి, అయ్యా తండ్రి, మీకు సమయాన్ని కేటాయించేవారిగా మేము అందరం ఉండడానికి కృప చూపించండి తండ్రి. అయ్యా తగిన కాలమందు అయ్యా ప్రతి ఒక్క బిడ మీరు ఆలకించే దేవుడు తండ్రి. ఏ బిడ ఏ అవసరతతో అక్కరతో నీ సన్నిధానం చేరి ఉన్నారు, ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఈ నూతన దినాన్న తండ్రి మీ యొక్క కృపా వాగ్దానం మాకు దయచేయమని పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ దినమంతా దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలిగినట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపించును గాక. దశలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయంలో ప్రేరేపించిన గాక అని ఇక్కడ దశలోనిక రాసిన పత్రికలో పౌలు గారు మనకి తెలియజేస్తున్నారు. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపించిన ఆయన చూపించిన ఓర్పు మనం కలిగి ఉండాలనేసి, దేవుడు మన యొక్క హృదయాల్ని ప్రేరేపించాలంటే దేవునికి మన హృదయం ఇస్తే దేవుడు మన హృదయాల్ని ప్రేరేపిస్తారు. ఆయనకు కలిగిన ప్రేమ అలాగే ఆయనకు కలిగిన ఓర్పు మనం కలిగి ఉండాలనేసి ఉదయకాల సమయంలో దేవుని యొక్క లేఖను మనతో మాట్లాడుతున్నారు. ఆయన ఎట్టి ప్రేమను ఈ లోకానికి వచ్చి కనపరిచారు, ఎట్టు ఓర్పును ఆయన కనపరిచారు, మనము కూడా నేర్చుకోవాలంట. అట్టి విధంగా దేవుడు మన హృదయాలను ప్రేరేపించాలనేసి ఆయన కోరుకుంటున్నారు పౌలు గారు. కాబట్టి ఈ దినాన్న మన యొక్క ప్రేమ ఏ విధంగా ఉంటుంది, ఓర్పు ఏ విధంగా మనం కలిగి ఉంటున్నామా, ఓర్పు కలిగి ఉంటున్నామా, సహనం కలిగి ఉంటున్నామా, దేవునికి కలిగిన ప్రేమను మనం కలిగి ఉంటున్నామా లేదా అని మనకు మనం పరిశీలన చేసుకునే వారిగా ఉండాలంట. ప్రభు మన హృదయాన్ని ప్రేరేపించును గాక అనేసి అక్కడ పౌలు గారు కోరుకుంటున్నారు. దేవుడు మన హృదయాన్ని ప్రేరేపించాలంటే దేవునికి దగ్గరగా మనం జీవించాలి. దేవునికి సమీపంగా మనం జీవిస్తే దేవుడు మన హృదయాన్ని ప్రేరేపిస్తారు. ఏది మంచిది ఏది చెడు అనేది మనం గ్రహించుకునే మనసును దేవుడు మనకి అనుగ్రహిస్తారు. కాబట్టి ప్రభు ప్రతి ఒక్క బిడ్డ హృదయాల్ని ప్రేరేపించి దేవుని కలిగిన ప్రేమ కలిగి ఉండాలని, ఓర్పు కలిగి ఉండాలనేసి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క లేఖను మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి వాగ్దాన్ని బట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఈ పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించి మన అందరినీ బలపరచును గాక. ఆమేన్. మహాగండు మహోన్నతుడు మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఉదయకాల సమయంలో మించిన వాగ్దాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మీరు చూపించిన ప్రేమయు అలాగే ఓర్పును మేము కలిగి ఉండినట్లు మా హృదయాన్ని మీరు ప్రేరేపించి సహాయం చేయమని అడుగుచున్నాం. ప్రభా, అడుగుడు మీకు ఇవ్వబడినని సెలవిచ్చిన దేవుడు తండ్రి. మీ ప్రేమ మేము కలిగి ఉండాలి, ఓర్పు మేము కలిగి ఉండాలి. ప్రభా, అట్టి తండ్రి అయ్యా తండ్రి వాగ్దానం మా యొక్క జీవితంలో మీరు నెరవేర్చి సహాయం చేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రం ఆరోపించుకోమని ఈ సత్పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.